ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. నీరు నిలువ ఉన్న ప్రదేశాలలో స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ చల్లడం, చెత్త విభజనపై అవగాహన, డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చేయడం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అధికమై ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కావున నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, చెత్తను బయట పడవేయకుండా మునిసిపల్ వాహనానికి చెత్తను వేరుచేసి అందించాలని, 4వ, 10వ వార్డులలో మినీ వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం జరిగిందని, పట్టణ ప్రజలందరూ స్వచ్ఛతలో భాగస్వామ్యమై హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా తయారు చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అనూషాలత, తిరుపతి, రాజు, సంపత్, మంజుల, వరప్రసాద్, రమేష్, శ్రీనివాస్, రవీందర్, సుప్రజ, స్వరూప, మునిసిపల్ అధికారులు, బేసిల్ ఫౌండేషన్ సభ్యులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గంటల వరకు ఇక్కడే ఉండడు ఆ బాబు. బయటికి ప్రదేశాలలో వేయడం వల్ల మీకే నష్టం. మేము వచ్చి ఎప్పుడో ఒకసారి చేసిపోతాం కానీ దోమలు ఈగలు తయారై మనందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మన అందరి లేడీస్కి చెప్పాలి, జెంట్స్కి అందరం, మన మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి ఒకవేళ ఇది సరిపోలేదు అనుకోండి, ఒక సజ్జి పెట్టుకోండి. సజ్జెట్టకు కూడా ఒక పెద్ద బాటిలో పెట్టుకోండి అవసరమైతే. పచ్చ టైంకు అందలేదని అనుకుంటే మీరు చుట్టూ రంగు వేసిరనుకో అన్నీ జామ అవుతుంది. మళ్ళీ ఈగలు దోమలు ఒక రూమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడ ఆ కట్టడం ప్రాబ్లమా ఏమైందో, పైప్ లైన్ ప్రాబ్లమా కానీ ఇంట్లో మొత్తం నీళ్ళే ఉండే. అప్పుడు ఆ ప్రభుత్వంలో కట్టిండ్రు, వదిలేసిండ్రు. ఇప్పుడు ఆ ఇంట్లో మనుషులు ఉండకుండా బతుకుతుంది పైప్ లైన్లు గారడం వల్ల. మొత్తం ఇంత జానడు లోతు వాటర్ వచ్చేస్తున్నాయి. ఆ ఈగలు దోమలు తయారైన జబ్బు వెళ్ళొస్తుంది అది రోజు లేదని. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉన్న ఇండ్లలో ఉండడం వల్ల చుట్టూరాలు మన ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోండి. మా వంతుగా మన చెత్తబండి వాళ్ళు రావడం కానీ అది వేయడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పైప్ లైన్ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు వచ్చే వేయాలనేది ఏం లేదమ్మా. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు అన్నయ్య మీరు. అందులో కొబ్బరి నూనె వేయడం వల్ల లేకపోతే ఆయిల్ వేయడం వల్ల కూడా దోమలు వేయాలనేది ఉండవు. మనం అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకోవాలి. ఆ నూనె ఇట్లా పట్టుకొని ఉండడం వల్ల వాటి మీద ఈగ దోమ వాళ్ళది ఒక దోమ దాని మీద ఒక 1000 ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.